నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కలిసి బైబిల్ గ్రంథం తీసి వాక్యం చదువుకుందాము. సామెతలు 31వ అధ్యాయం 25వ వచనాన్ని అందరూ చదువుకుందాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండను. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవముల వాక్కులను చేరిన మనందరికీ పంచి అందరితో కూడా సూటిగా బలముగా మాట్లాడునుగాక. ఆమేన్. వస్త్రముల గురించి ఆలోచిస్తున్నాం. ఇది లూకా 15కు కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. తండ్రి యొక్క ప్రేమ. ఈరోజు చిన్నోడు ఫోన్ చేసి నాకు ఈ డేస్ తెలియదు, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అన్నాడు. నేనేమి ఈయన నాకు తెలియదు అయినా, నేను మీ పట్ల నేను అంత మంచి డాడీగా లేనేమో, మీకు ఏం చేయలేదు. నేను మన శుక్రవారం కూడా ప్రార్థన ఆ సంగతి చెప్పుకున్నాను అందరికీ. అంటే లేదు డాడీ మీరు మాకు దేవుని ఇచ్చారు, ప్రేమ చూపించారని వాడు సంతోషించి ఇజ్రాయిల్ కోడలు క్షమ మాట్లాడు సంతోషం. సో తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఆ పాడినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేయించమని చెప్పి అంటే ప్రశస్త వస్త్రములు ఇచ్చాడు. అక్కడి నుంచి మనం పక్కకు వచ్చి వస్త్రాల గురించి ధ్యానం చేస్తూ ఆఖరికి పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాల గురించి ఆలోచిస్తూ ఆ అనుభవాల నుంచి బ్రైడ్ అనే మాట మనం తీసుకున్నాం. BRIDE. బి అంటే సౌందర్యం, బ్యూటీ. ఆర్ అంటే రేడియంట్, ప్రకాశమానమైన. ఐ అంటే ఇంటెలిజెంట్. డి అంటే డిలైట్, సంతోషించే వ్యక్తిగా. లాస్ట్ లెటర్ ఈ అంటే చెప్పాను ఎనర్జెటిక్ అని చెప్పాను. ఎనర్జెటిక్ అంటే శక్తివంతమైనటువంటి జీవితము దేవుని ప్రజలు కలిగి ఉండాలి. ఇది నేను చూస్తుంటే చాలా శ్రేష్టమైనటువంటి అంశమే కాదు, ప్రతి విశ్వాసికి సేవకునికి కూడా చాలా 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 అవసరమైనటువంటి సందేశం ఇది. అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు నేను ఒక 45 minutes లేక కొన్ని నిమిషాలు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునితో కూర్చుంటే ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన చెప్తా ఉంటాడు, నేను రాస్తూ ఉంటాను. చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు స్వరము అలాంటిది. మనకు తెలియని విషయాలు, గూఢమైన సంగతులు ఆయన మనకు బోధించేటటువంటి మంచి దేవుడు. నువ్వు ఇష్టపడాలే కానీ, టైం ఇచ్చి కూర్చోవాలే కానీ నిన్ను పక్కకి నెట్టి ఎప్పుడు అని దాటిపోడు. హల్లెలూయా. మనకు టైం లేదు, మనం బిజీ కాళ్ళం కదా. మనం బిజీ గజిబిజీ జీవితం అంతే. అందుకని మన జీవితాలు ఇలా పడున్నాయి. నీకు ఆనందంగా ఉందే కదా నీ జీవితం మీద? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బ్రదర్, నేను చాలా బాగున్నాను. ఏం బాగున్నావు? దేవుడు చెప్పాలన్నమాట. నీకు నువ్వు చెప్పుకుంటే ఎట్లా అవుతుంది? నాకు నేను చెప్పుకుంటే ఎట్లా అవుతుంది? దేవుడు చెప్పాలా. ప్రభు నిన్ను ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నేను మెచ్చుకునే వాళ్ళు యోగ్యులు కాదు, మీరు నన్ను మెచ్చుకుంటే యోగ్యత కాదు. దేవుడు ప్రభు మెచ్చుకోవాలి. సరే, ఇక్కడ ఆ బలము అనేటటువంటి ఆ యొక్క మాటకు ఒక వివరణ మనం ఇస్తూ వచ్చాం. ఇక్కడ ఏంటంటే బలము అండ్ శక్తి. బలము లేకుండా శక్తి బయటకు రాదు. ఇక్కడ మరి బలములో నుంచి, బలము వాడితే
బయటకు రాగలిగింది ఏంటంటే ఇది శక్తి, ఎనర్జీ. దీనికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. ఫ్యాన్ ఉంది, దాంట్లో దానికి కరెక్ట్గా రెడీగా ఏముంది, ఎలక్ట్రికల్ పవర్ ఉంది. కానీ దానివల్ల నాకేం లాభం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు అది పనిచేసి గర్రం తిరిగి స్పీడ్గా గాలి నా వైపు వస్తుంది. అంటే ఇప్పుడు ఆ పవర్ని ఎనర్జీగా మార్చుకొని నేను మేలు పొందుతున్నాను అనేది ఒక సత్యం. ఇది అర్థమవుతుంది కదండి. ప్రతిదీ అలాగే. నువ్వు 3 పూట్ల మటన్ బిర్యానీ తింటున్నావు, తింటారు 3 పూట్ల, అది వాస్తవం చెప్పిన పాయింట్. ఏం తింటారు? మటన్ బిర్యానీ, దోశ మటన్, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, నైట్ మటన్ బిర్యానీ, తిని ఒళ్ళు ఏమవుద్ది? ఎందుకు అవుతారు? నన్ను అడిగితే చెప్పాలంటే నాకు థైరాయిడ్ ఉంది కదా, తిని కాదు, థైరాయిడ్. హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళు తిరగబోయినా లావు దగ్గర తగ్గేది లే అంటారు. ఎందుకు లావవుతున్నారంటే తిన్న తిండి ఎక్కడో కొంతమంది పాపం తక్కువ తిన్నా కూడా ఈ దాని ఏమంటారు, ఏ లోపం, హార్మోన్స్ లోపం వల్ల లావ్ అవుతారు. అందరిని అన్నారు. కొంతమంది కేవలం తిని లావ్ అవుతారు. ఎందుకనంటే వాళ్ళు తిన్న ఆహారాన్ని ఏంగా మార్చుకోలేకపోయారు, ఎనర్జీగా మార్చుకోలేకపోయారు. అది ఎనర్జీగా మారలేదు కాబట్టి అది బాడీలో ఏంగా మారుతుందంటే కొవ్వుగా మారిపోతుంది. ఏం మారుద్ది? కొవ్వు. అందుకని కొంతమంది పొట్ట పెరిగిపోయి పొట్టను సర్జరీ, కొవ్వు పొరలు తీసేయాలా, స్లిమ్గా కనబడాలా. తినడం ఎందుకు? కడుపు కోయించుకొని కొవ్వు పొరలు తీసుకునేందుకు? కొంచెం నోరు కట్టుకోవచ్చుగా. అది మా వల్ల కాదు సార్. లక్షలు ఖర్చు పెడతాం. అర్థమవుతుందా? ఇక్కడ కేవలము ఆహారము భుజించని పని పాట లేదు అన్నట్టుగా ఉన్న వ్యక్తుల జీవితాలు ఏమవుతాయంటే ఒబెసిటీ, బాడీ స్థూలకాయ వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లకాయలు చూడండి, చక్కగా నడువులా ఎట్లా నడుస్తారు. సిటీ లైఫ్ ఇంకా ఎక్కువ. ఎందుకంటే సిటీలో ఎక్కువ మంది అమ్మ నాన్న వండి తిండి తినడంలే, అన్నీ అదే బర్గర్లు అంట, అది ఇది తినడం. ఏమండి గేమ్స్ ఏమిలా, మళ్ళీ ఏం చేస్తారు? ఇదే ఫోను. బాగా చెప్తుంది అక్క, ఫోన్లో పెట్టుకొని చూసుకోవడం, ఐప్యాడ్ చూసుకొని గేమ్స్. చెమట పట్టేదేలే. తల్లులు అనుకుంటాం, అబ్బా నా బిడ్డ ఏం లావు ఎక్కుతున్నాడు. అది లావు కాదు, అది సాగుకు వస్తుంది సమస్య. అది నిజమే, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి పిల్లరా, ఈ సూక్ష్మమైనటువంటి సత్యాన్ని మీరు గమనిస్తే అది మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. నేను ఇట్లా వివరిస్తున్నా, కొంచెం తెలుసుకుంటానని. వాక్యం కూడా అలాంటిదే కదా. వాక్యం తింటూ ఉన్నారు, ఆచరణ లేదు, పని లేదు, బుర్రలు మెదడు పెరిగిపోయింది. నీ వల్ల ఎవడికి లాభంలే. ఆత్మీయ ఆహారం తిన్నా నువ్వు పనిచేయాలి, శరీరాహారం తిన్నా నువ్వు పనిచేయడం నేర్చుకోవాలి. సంఘము పని లేని సోమలతో నింపబడకూడదు. జాగ్రత్త. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే సంఘము సోమరుల కలయికగా మారిపోయింది. నేను అనుకోబాకండి, దేవుడు పలికిస్తే పలుకుతున్నా. సోమరి పోతులు, తిండి పోతులు రకరకాలు ఉన్నారు. ఉన్నాయిలేండి, బైబిల్లో ఉన్నాయి. ఇన్ని నేను చెప్పే కాదు, తీతుపత్రులు ఉన్నాయి. వాళ్ళు ప్రేతీలు, సోమరి పోతులు, తిండి పోతులు అంటాడు బైబిల్లో మాట. తిట్లు ఇవన్నీ ఆత్మీయ తిట్లు. ఇవన్నీ సంఘము సోమరి పోతుల కేంద్రంగా మార్చబాకండి. నేను మాట చెప్తాను, మీ బాడీలో ఎన్ని అవయవాలు లెక్క పెట్టుకోండి. ఏనైనా ఒక్క అవయం పని చేసుకోండి, ఎక్కడ పరిగిస్తారు మీరు? నెల్లూరా, చెన్నయ్య, బొంబాయ, ఫారిన్ డబ్బులు ఉంటాయి.
ఒక్క అవయవమే కదా, ఒక ఏలు పని చేయాలా, ఒక కన్ను పని చేయాలా, ఒక కాలు పని చేయాలా, ఏమైంది నీకంటే పరిగిస్తారు. అట్లాగే సంఘములో రక్షించబడ్డానన్నా, బాప్తి తీసుకున్నానన్నా, ఆరాధిస్తానన్నా, ప్రార్థన చేస్తానన్నా ఓకే మంచిదే, కానీ ప్రభు కొరకు యాక్టివ్గా పనిచేస్తున్నావా? లేదు. అదే సమస్య ఈరోజు మనకి. కాబట్టి ఇక్కడ నేను దీనికి ముందుగా ఇంకొకటి చెప్పాను ఏంటంటే, రకరకాల పవర్స్ ఉన్నాయి లోకంలో, తెలుసా? ఇప్పుడు స్టేడియం మీద రాసి పెట్టారు. ఎవరు పెట్టారు? ఒక ఆంధ్ర అంటే ఏం ఆంధ్ర అది? యోగా ఆంధ్ర. అదొక ఎక్సర్సైజ్ అని చెబుతున్నప్పటికీ కూడా అందులో ఇంకొక భాగం ఏముందంటే మెడిటేషన్ ఉంటుంది. ఏమంటే ఉంటుందా? ధ్యానము ఉంటుంది, ధ్యాన శక్తి. మీరు చూస్తున్నారు పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ శక్తి ఏమండి. ఇంకా మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు ఎన్నో ఉన్నాయి. లేవని బైబిల్ చెప్పడంలే, క్లియర్ చెప్తుంది, క్లియర్ చెప్తుంది. బాగా వినండి. అపవాది మానవులకు తన యొక్క స్వాధీనంలో వచ్చిన వారికి అందరికీ కూడా శక్తులు ఇస్తున్నాడు. అందుకనే ఈ మంత్రగాళ్ళు మంత్రాలు నేర్చుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఏమండి. కాబట్టి అపవాది యొక్క శక్తులు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలు వాటికి దూరస్తులు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎన్నటికీ కూడా ఆ శక్తులను ఆశ్రయించకూడదు. ఎందుకన్నా అంతకు స్టార్ట్ చేస్తున్నంటే కొన్ని విషయాలు విను. అంతకుముందు మంచి విశ్వాసం చెప్పుకునే వాళ్ళే కష్టాలు బాధలు రాగానే ఏదో పల్లికి వెళ్ళి సోదిగాళ్ళని ఆశ్రయించిన వాడు లేకపోలేదు, జాతకాలు చూపించుకున్న వారు లేకపోలేదు. బైబిల్ ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఎవరు చెప్పాను? బైబిల్ ఎవరు చెప్పారయ్యా? సౌలు రాజు. దేవుడు మాట్లాడడం మానేశాడు, శత్రు భయం కలిగింది, కన్నపిషా దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసారా? ఇట్ హ్యాపెండ్. కొంతమంది రాజులు, ఇస్రాయేల్ రాజులు సోదిగాళ్లతో, యక్షిగాళ్లతో, మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళతో స్నేహం చేసినట్టుగా కూడా బైబిల్ చెప్తుంది. బైబిల్ వెరీ క్లియర్. తప్పు చేస్తే తప్పు చెప్తుంది, రైట్ చేసి రైట్ చెప్తుంది. అంటే దైవిక శక్తికి వారు దూరస్తులైపోయి అపవాది శక్తులను ఆశ్రయించిన వారుగా ఉన్నారనేది ఒక అంశముగా మీరు గుర్తించాలి. అన్నాడు నెవర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సాటనిక్ పవర్స్. ఎప్పుడు చస్తే చచ్చాలి అనుకోడే కానీ అపవాదితో చెలిమి చేయబాకండి. కొన్ని సాక్ష్యాలు మీరు వింటుంటే, కొంతమంది సాక్ష్యాలు వాళ్ళు సోల్ని, వాళ్ళ ఆత్మను అపవాదికి అమ్ముకుంటారంట. ఒక కండిషన్ ఏంటంటే, నేను నిన్ను రిచ్ చేస్తా, అపవాది అంటాడు. నిన్ను ఐశ్వర్యులుగా ఆశ్రతులుగా చేస్తాను, పేరు ప్రఖ్యాతాన్ని ఇస్తాను, నేను చెప్పినట్టు నా స్వాధీనం పనిచేయాలంటాడు. అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఆత్మను అమ్ముకునేవారు. అప్పుడు వాళ్ళ ద్వారా అపవాది అద్భుతాలు చేస్తాడు, డబ్బు ఇస్తాడు, పేరు ప్రఖ్యాతిస్తాడు. కానీ వాళ్ళ జీవితం తర్వాత నాశనం అయిపోయి త్వరగా చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కాబట్టి దైవిక శక్తి ఘనమైనది, బలమైనది, పరిశుద్ధమైన శక్తి అది. అపవాది శక్తులు అపిత్రమైనవి, నరకానికి లాక్కుపోయేవి. తాత్కాలికంగా నీకు ఏదో ఉపశమనము, మేలు కలిగించినట్లుగా ఉండవచ్చు. ఏదో చెప్పడంలే, అక్కడ పోయి మొక్కుబడి చేసుకుంటే ఎంత అవుతుంది అంత అవుతుంది రావచ్చు. శక్తులున్నాయి, దేవతా శక్తులు ఉన్నాయి, మాంత్రిక శక్తులు ఉన్నాయి, రకరకాల ధ్యానాలతో శక్తులు ఉన్నాయి. మీరు అనేకమైన సాక్ష్యాలు వాళ్ళు చెప్పేవి మీరు యూట్యూబ్లో వినొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ నిత్య నరకానికి తీసుకుపోయే శక్తులే తప్ప దేవుని రాజ్యానికి తీసుకుపోయే శక్తి కానే కాదు. నేను ఎందుకో ఇస్తున్న హెచ్చరిక. అలాగే
మీ లోపట లేక మానవ జీవితమైనటువంటి శక్తులు కూడా కొన్ని ఉన్నాయి, తెలుసా మనకి? చెప్పాను. కొంత చెప్పాలంటే విల్ పవర్ అంటారు. నీ యొక్క మనస్సు నిలుపుకునేటువంటి శక్తి. తర్వాత భావోద్రేకాల్లో శక్తి ఉంది. నువ్వు ప్రేమ పంచవచ్చు, అసూయతో మనిషిని చంపొచ్చు. ఆలోచనలో శక్తి ఉంది. ఆలోచన శక్తి దేవుడు పెట్టాడు మనకి, ఆలోచించే శక్తి. అలాగే ఊహించుకునే శక్తి ఇచ్చాడు, కొత్త కొత్త విషయాలు కనుక్కునే శక్తి ఇచ్చాడు. కాబట్టి అనేకమైనటువంటి నీకు అంటే దేవుడు మానవించినటువంటి కొన్ని శక్తులు, సహజమైన శక్తులు కూడా ఉన్నాయి నీలో. వాటిని వాడుకోవాలి. ఎట్లా? దైవిక కృపతో వాడుకోవాలి. ఆలోచన శక్తి కావాలి, ప్రభుని అడుగు. ఒక స్థిరమైన శక్తి, నిలబడే మనసు కావాలి నీకు, నీ కుటుంబంలో లేక పనిలో, ప్రభుని అడుగు. అయితే వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నటువంటి దేవుడిచ్చేటువంటి శక్తి దైవాత్మ శక్తి. హల్లెలూయా. బాగా గమనించండి. యు ఆర్ ఏ క్రిస్టియన్ బిలీవర్. నువ్వు క్రైస్తవ విశ్వాసమే చెప్పుకుంటున్నావు, మంచిదే. యేసు ప్రభువును నీ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి పాపక్షమాపణ పొందేవు, మంచిదే. కానీ 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 అంటేనే ఒక గూని ఉందంట. వీఆర్ లివింగ్ పవర్లెస్ లైఫ్. ప్రభు బిడ్డలమే, పరిచయం చేసేవారమే, ఆరాధించేవారమే అయినప్పటికీ కూడాను దేవుడు నీలో ఆశించేటటువంటి శక్తివంతమైనటువంటి జీవితము కొరతగా ఉన్నది అనేది దేవుడు మనకు తేటగా తెలియపరచుచూ ఉన్నాడు. మీకేం అర్థం కాదు చెప్తే, ఎందుకంటే వాక్యం, నీ వాక్యం వెనడి ఎగుడు తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు కలగాలి. అయితే నేనేమంటానంటే, వాక్యం చెప్తాం, చదువుతాం, ఇప్పుడు విందాం, ధ్యానం చేద్దాం. కానీ నా ఆశ ఏంటంటే, అసలు నీకు ఆలోచన ఉందా అని. ఆలోచన ఏం ఆలోచించాలి సార్ అన్న అంకుల్ అంటారేమో. ఒక ప్రశ్న మీకు వేస్తున్నా, నాకు చెప్పొద్దు, నీకు నువ్వే చెప్పుకో. నీవు శక్తివంతమైన విశ్వాసిగా ఉన్నావా? అందరికీ వేసే క్వశ్చన్. నీవు విశ్వాసివే, కానీ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు విశ్వాసివి కాదు అంటున్నా. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె కాదని నువ్వు చెప్పడంలే. యు ఆర్ ఏ క్రిస్టియన్ బిలీవర్, యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు కుమార్తె. బట్ శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా నేను అడుగుతున్నాను. క్రైస్తవ విశ్వాసిగా నీవు నాతో కాదు, నీతో చెప్పుకునే సాక్ష్యం ఏముంది ఈరోజు? చెప్పండి. ఎంతమంది ఈ ప్రశ్నకు అవును, నేను ప్రభునందు నేను శక్తివంతమైనటువంటి విశ్వాసిగా లేక కుమారుడిగా కుమార్తెగా జీవించగలుగుతున్నాను అని మీరు చెప్పుకోగలిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలుగా. దాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలా కాక లేదన్నా, ఏదో ఉన్నాను కానీ ఏదో కొరతగా నాలో ఉంది, ఏదో ఉంది. ఈ విశ్వాస జీవితం అనేది చాలా గడిబిడిగా ఉంది, చెదరుముదురుగా ఉంది, బలహీనంగా ఉంది అనుకుంటాను. కానీ అబ్బో నేను పడిపోయిన సార్లు ఎవరు పడిపోరన్నా చెప్పుకుంటే సిగ్గేస్తుంది నాకు. నాకే బాధ కలుగుతుందన్నా. ఎందుకు నేను ఇలా ఉన్నాను? బాగా ఉండాలి అనుకుంటాను, కానీ ఉండలేకపోతున్నానే. ఊరికే చల్లారిపోతానే, ఊరికే పడిపోతున్నానే, ఊరికే అలుగుతున్నానే. అలుగుడు ఎక్కువ మనకి. శక్తివంతమైనటువంటి విశ్వాసులు దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఎలా మనం దేవుని శక్తివంతులు కాగలము? దేవుడు ఏమైనా పక్షపాత? ఇక్కడున్న మనలో
శక్తివంతమైన జీవితం లేకుండా దేవుడిని ఆపుతున్నాడా, లేకపోతే మనకు మనమే దూరం అయిపోతున్నామా? చెప్పండి. నీకు నీవే, మనకు మనమే. దేవుని శక్తికి మనము దూరం అయిపోతున్నటువంటి ప్రజలంగా ఉన్నాం పిల్లరా. చాలా దుఃఖకరమైన పరిస్థితి ఇది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తల్లిదండ్రులు బిడ్డలు పుట్టారు, 5 మంది మగబిడ్డలు పుట్టారు అనుకోండి. కాసేపు ముగ్గురు బాగా మంచి గ్రోత్తో, శక్తిగా, అంటే మంచి అవయవాలతో ఎదుగుతున్నారు. అందులో ఒక 2 శక్తి లేనివారుగా, వీక్గా, మొహాలిన సాగదీసుకొని, లేక పోలియో వచ్చినట్టుగా పోలియోల కాళ్ళలాగా మారిపోయి, ఒక అడుగు వేయలేక, పొద్దు సమానం నీరసంగా ఇట్లా ఉన్నారనుకోండి. అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది హృదయంలో? చెప్పండి. ఏం ముగ్గురు బాగున్నారుగా? ఏమ్మా, ఏ తల్లి తండ్రి మనసు ఏంటంటే, ముగ్గురు బాగున్నా 2 ఒక్కరు బాగాలేకపోయినా తల్లి ప్రాణం అల్లాడుద్దా? చెప్పండి. తలడిల్లుద్దా? చెప్పండి. మరి తండ్రి మనసు అలాంటిదే కదా, దేవుని మనసు అలాంటిది కాదా? ఇంతమందిలో ఏ ఒక్కడు తొట్టుపడినా, పాడైపోతున్నా, చెడిపోతున్నా, బలహీనంగా ఉన్నా ఆయనకు దుఃఖం లేదంటారా? ఆయన పక్షపాత? లేదు అలా పడి ఉండాలని కోరుకునేవాడా? యేసుప్రభు తన జీవితంలో అలాగ బలహీనతలు పడ్డా ఎంతో మంది బాగు చేసి పైకి లేపలేదా? నిలబెట్టలేదా? బలపరచలేదా? అనేకులకు ఉన్నటువంటి ఒక తలపు ఏంటంటే, దేవుడు లేపగలడు, శక్తితో నింపగలడు, బలపరిచి వాడుకోగలడు, కానీ నీకు ఇష్టంలే. అది నీకు ఇష్టంలే. కోరిక లేదు నీకు, ఆశ లేదు నీకు. తెలియక కాదు, తెలిసి కూడా ఒక జీవిత గమనానికి అలవాటు పడిపోయావు. We're not expecting any change in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో మార్పు రావాలని ఆశించేటువంటి తత్వం కరువైపోయింది, అలవాటైపోయావు. ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒకడు ఏనుగు పిల్లలు తెచ్చుకున్నాడంట, పెరట్లో కట్టేశాడు, గొలుసేసి. 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, గొలుసు మీద ఉంది. 10 ఏళ్ళకి అది బాగా బలంగా బలిసిపోయింది. యజమాని ఏం చేశాడంటే సంఖ్యలు తీసేశాడు. అయినా కూడా ఆ ఏనుగు తాను పుట్టినప్పటి నుంచి ఆ చైన్ ఎంతవరకు సాగుతుందో ఉందో, ఆ పరిధి వరకు తినడం అలవాటైందో అక్కడే ఉందంట. చూసారా? ఆ గొలుసుతో అలవాటయ్యి ఆ గొలుసు, ఇనుప గొలుసు తీసేసినా అది దాటి ముందుకు పోయేటటువంటి స్వభావం ఏనుగు రాలేదంట. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నేను ఏమంటానంటే, మనలో చాలా మంది దేవుడు శక్తి ఇస్తాను, రండి, మీకు ఎంతో బలమిచ్చి శక్తినిచ్చి నడిపిస్తాను, మీరు ముందుకు వెళ్ళాలి అంటే, లేదు ప్రభువా, చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అంటున్నాం. అంతకు మించి మనం ముందుకు రాలేకపోతున్నాం. మన పరిధి అక్కడికే, నా ఆరాధన అక్కడికే, సువార్త చెప్పే శక్తి అక్కడికే, దేవునికి ఇచ్చే విషయంలో అక్కడి వరకే. అంతకు మించి పెరగను, అడుగు ముందుకు వేయను. మీరు 75 ఏళ్ల వార్షికోత్సవం పెట్టండి, 175 ఏళ్ల వార్షికోత్సవం పెట్టండి, నో ప్రాబ్లం. ఐ వాంట్ చేంజ్. నేను మారనే వాడిని దేవుడు ఏం చేయలేడు తెలుసా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఏం చెప్పాలి మనం? చెప్తే స్వస్థపరుస్తాడు. నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా? లేదు ప్రభు, అలవాటైపోయింది, ఎక్కడ పడి ఉంటాం. ఈ కుష్ఠరోగం అలవాటైపోయింది, ఈ గుడితనం అలవాటైపోయింది, ఈ పక్షమై అలవాటైపోయింది, నాకే ఆశ లేదు.
ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎలాంటి మార్పుని కోరుకోవట్లేదు ప్రభా. ప్రభు ఏం చేస్తాడంటే సరే నాయన అని కామ్ వెళ్ళిపోతున్నాడు. కానీ భర్తీమైన గుడ్లోడు చూసావా? దావీదు కుమారుడు వెళ్తున్నాడు, దిగ్గులేసి కేకలు పెట్టాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు కరుణించు. నన్ను కూర్చో అన్నా కూడా వాడు ఆగలే. వై? నాకు చూపు కావాలి, నా బ్రతుకు మారాలి, బిచ్చగాడి జీవితము అడుక్కు తినే బ్రతుకు మారాలి, అందులోకి నేను చూడాలి, దేవునికి వెళ్ళాలి అన్నట్టుగా ఆ భర్తిమై కేకలు పెట్టి అడిగాడు. ప్రభు దాటిపోయాడండి. ఎందుకంటే అది లాస్ట్ విజిట్. ఎరుకోకి మళ్ళీ రావడు యేసు అక్కడికి. నేనంటే ఒక నీ జీవితానికి ఇది లాస్ట్ విజిట్ నాకు తెలియదు. హీస్ విజిటింగ్ యూ నౌ. దర్శిస్తున్నాడు. కేక వేయాలి. ఏమని? ప్రభువా నా గుడితను తీసేయి, నా పక్షపాతం తీసేయి, నా సోమతను తీసేయి. కేక పెట్టుకోవాలా. ఏం చెప్తాడంటే నిన్ను ఎప్పుడు కూడా దేవుడు బలవంతము చేసి మార్చి పెట్టేవాడు కాడు. మానమని చెప్తాడు, నువ్వు లోబడితే మారుస్తాడు. నువ్వు ఇంతకీ ఏ కేటగిరీలో నువ్వు? ఏ కేటగిరీలో, ఏ అంతస్తులో ఉన్నావు? అలవాటు అయిపోయిందన్నా, నేనాడు మారేది, వయసు కూడా అయిపోయిందిలే, ఇంకేం మారుతాను అలా అనుకోవద్దు. ప్రభు నిన్ను దుఃఖపరచొద్దు. స్టిల్ గాడ్ గివ్స్ యు ఎ ఛాన్స్. ఇప్పటికీ కూడా దేవుడికి ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు కూర్చున్నావంటే గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ గుడ్ ఛాన్స్. మంచి అవకాశం నీకు ఇస్తున్నాడు. ఎవరు బిడ్డలారా, పెద్దలారా, సహోదరులారా, సహోదరులారా, నిర్లక్ష్యం చేయబాకండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు పిల్లలా చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఎలా జీవించాలి అంటే నిస్సత్తువుగా, నిర్జీవంగా జీవించకూడదు. దేవుడు ఎవరికి దేవుడు అంటే జీవము గల దేవుడు. ఆయన జీవము గల మనుషులకే ఆయన దేవుడుగా ఉంటాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని సజీవులకే దేవుడు. కానీ చెప్పండి నెక్స్ట్, మృతులకు ఇఫ్ యు ఆర్ డెడ్ పర్సన్ ఈస్ నాట్ ద గాడ్ టు ఇన్ యువర్ లైఫ్. హి వోంట్ బి యువర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు మృతురాలుగా ఉంటే గుర్తుపెట్టుకో తల్లి, బాబు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ బి టు యువర్ గాడ్ ఎనీమోర్. నేను ఈ దేవుడిని లేను. నువ్వు అనుకోవచ్చులే, నా దేవుడు, నా ప్రభు, వస్తున్నా పోతున్నా చేస్తున్నా ఏదో. కానీ ఆయన యొక్క బాధ ఏంటంటే ఐఎమ్ నాట్ యువర్ గాడ్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్, జాకబ్. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటున్నాడే. ఈరోజు నీ దేవుడుగా నేను ఉన్నానని దేవుడు చెప్పగలుగుతున్నాడా? సో ఇక్కడ ఈరోజు నేను ప్రారంభముగా ఇంకొంచెం మాట చెప్పి ముగించిన ప్రయత్నం చేస్తాను. రాబోయే దినాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఎవరు కూడా ఈ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. ప్రభుత్వ మాటలను స్వీకరించండి, లోబడండి, మార్పు చెందండి. ఇది నాకు, నీకు, అందరికీ కూడా. నీ ఒక్కరికే కాదు, నాకు కూడా, నీకు కూడా, అందరికీ. లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు పునరుద్ధరణై లేచాడు, సజీవుడై తన శిష్యులకు పలుమార్లు కనపరుచుకున్నాడు. మన లోకానికి ఆరుమైనటువంటి సమయం దగ్గరకు వచ్చింది. శిష్యులందరూ అక్కడ చేరి ఉన్నారు. అక్కడ ప్రభు వారికి ఒక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, బైబిల్ తీయండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పెను. బాగా గమనించారా? ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి లాస్ట్ కమిషన్,
ఆజ్ఞ ఏమంటారంటే, మీరు వెళ్ళండి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పేస్తారు సాధారణంగా. కానీ దానికి ముందు, దేనికి ముందు, నువ్వు వెళ్ళి లోకానికి సువార్త ప్రకటించడానికి ముందు ఇంకొక ఆజ్ఞ జారీ చేశాడు యేసయ్య. ఇది మర్చిపోయాం మనం. We have forgotten this commandment. Almost the church, the pastors, the believers, the leaders. ఏం మర్చిపోయామంటే ఈ మాట మర్చిపోయాం. లూకా సువార్త 24:49 ఏమన్నాడు ప్రభు అంటే, ఇదిగో మీరు పైనుండి, ఈ మాట చాలు, మీరు పైనుండి, ఎక్కడి నుంచి అండి? ఆహా, ఎంత చక్కటి మాట అది. ఫ్రమ్ అబోవ్, ఫ్రమ్ గాడ్స్ థ్రోన్. పైనుండి అంటే దేవుని కొరకు జీవించేవారు, జీవించాలని కోరుకునే వారికి ఈ భూసంబంధ శక్తులు ఏమి అక్కర్లే. ఏ శక్తి అక్కర్లే. మంత్రశక్తులు, యోగా శక్తులు, పిరమిడ్ శక్తులు ఏం అక్కర్లే. అది లోకస్తులకి, సోదిగాళ్ళు, మాంత్రికులు ఆశ్రయించిన వాళ్ళు, మనం కాదు. మనకున్నటువంటి శక్తి, దైవిక శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు ప్రభు? పై నుండి, ఫ్రమ్ అబోవ్. పవర్ ఫ్రమ్ అబోవ్ అంటే ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి రావాలి. పైకి చూడాలి, దేవుని వైపు చూడాలి. అలా మాట పై నుండి శక్తి పొందు వరకు, మళ్ళా పై నుండి శక్తి పొందు వరకు. ఏమని శిష్యులు కాదా? పరిచయం చేయలేదా వాళ్ళు? దయ్యాలు వెళ్ళగొట్టలేదు అప్పటిదాకా? సువార్త ప్రకటించలేదా? ఎన్నో చేశారు. కానీ యేసు ప్రభు యొక్క ఆశ ఏంటంటే వాటికి మించినటువంటి స్థాయి మీలో రావాలి. అదే ఈరోజు కూడా నేను రక్షించబడ్డాను, ఏదో 10 రోజులు సువార్త చెప్పుకున్నాను, నేను మందిరికి వస్తాను, పోతున్నాను, మందిరంలో లాస్ట్ ప్రార్థన చేసేసి ముందు తురుని వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు వస్తే కనబడుతుంటాను. ఇది మన జీవితం. పవర్లెస్ లైఫ్స్, శక్తిహీనమైన జీవితాలు, శక్తిహీనమైనటువంటి యవన బిడ్డలు, శక్తిహీనమైనటువంటి కుటుంబాలు, శక్తిహీనమైనటువంటి సంఘాలు ఎక్కువైపోయినాయి. నీకేం కావాలా? పైనుండి శక్తి పొందు వరకు అంటే అర్థం ఏంటి? అంతవరకు వెయిట్ అండ్ సీ, వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నాకు ప్రసంగాలు బాగొచ్చు, నో, ప్రసంగం చేయొచ్చు, కానీ శక్తి ఏది? జ్ఞానం ఉండొచ్చు, 10 పాయింట్లు చెప్పొచ్చు, శక్తి ఏది? మరి వాడుతాను, శక్తి ఏది? అభిషేకం ఏది? చెప్పండి. ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచినుడి. వాళ్ళు లోబడ్డారా, లోబడకుండా వెళ్ళిపోయారా? చెప్పండి. శక్తి గల వారిలో చెప్పండి, గట్టిగా చెప్పండి, శక్తితో చెప్పండి. ఆయన చెప్పండి. కష్టపడుతుంటే, నేను ముసలోని మాట్లాడుతుంటే మీకు అంత ఇబ్బందికరంగా ఉందా నోరు తెచ్చి చెప్పడం? చేయబడినట్లా. Be alert in the presence of God. Open your mouth and speak. Give something. నీ స్టేట్మెంట్ ఇవ్వాలి. లోబడ్డారా? ఏం చేశారు? నాకు తెలియదన్నా, మీరు చెప్పినట్టారా? ఏమా, యెరూషలేములకు వెళ్ళారు. ఏమండి, ఆ యెరూషలేములకు వెళ్ళి ఏం చేశారు? ఏమా, పైన మేడగదిలో వారు అందరూ కలిసి, స్త్రీలు, పురుషులు, శిష్యులు అందరూ కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన. అబ్బో, ఈ ప్రార్థన అంటే మాకు తలకాయ నొప్పి సార్. ఎంత మంచోళో మనం. స్తుతి కొడుకైతే బాగా వచ్చేస్తామండి, పెళ్ళంటే వచ్చేస్తామండి. ప్రార్థన నాకు కొంచెం కుదరదు. నేను
5 రోజులు ప్రార్థన, ఏదో ఒక రోజు పోయి అక్కడ కనబడిసేసి పోలక్క సరిపోద్దక్క. ఎవరొద్దన్నారు? నీ టీచింగ్ జాబ్కి, నీ ఆఫీస్ జాబ్కి, నీ డ్యూటీస్ కూడా నెలలో ఒకసారి పోయి కనబడిసి రాక్క, రాన్నా నీకు జీతం ఇస్తారు. చెప్పండి. నేను అనుకుంటాను మన ఇక్కడి నుంచి ఎక్కువ కష్టపడి జాబ్కి వెళ్ళేవాళ్ళు అనురాధ అమ్మాయి పొద్దున్న లేచి ఇక్కడ నుంచి స్కూటీ తీసుకొని మేనకూర ప్రాంతం ఇంకేదో పల్లెని చూసుకొని సాయంత్రం ఎప్పుడంటే 7 అయిపోతాం. ఆరోగ్యం బాగాలేదన్నా వెళ్ళాల్సింది. ఎందుకు చెప్తానంటే ఉద్యోగం మానడం కుదరదు. మానగలిగిందంతా ఏంటంటే దేవుని సన్నిధే. నీకు అది సిగ్గుగా నువ్వు ఫీల్ అవడం లేదా? అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, ఎవరులారా, ఒక్క ప్రార్థనకను వచ్చి కూర్చున్నావు నువ్వు? ఒక్క సంఘ ప్రార్థనకను వస్తున్నావు అక్క? మళ్ళీ మనకు చాలా బడాయిలు. నేనంటే ఏంటో తెలుసా? తెలుసు. శుద్ధ సోమరిపోతాను. ఆసక్తితో ప్రార్థనకు రావని తెలుసు. చేసుకుంటారులే, అది వాళ్ళ బిజినెస్. నీ బిజినెస్ ఏంటి? నీ బిజినెస్ ఏంటి? ఆ కామెంట్ చేయడం నీ బిజినెస్. వాళ్ళు ఇట్లా ఇలా చెప్పడం నీ బిజినెస్. అంతకుమించి నీ బిజినెస్ ఏం వెళ్ళా. సిగ్గుపడాలండి మనము. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలోకి రండి దయచేసి. అక్కడ ఒక మాట ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 8వ చదువు ముందు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అది ప్రభు ఆశ. వెళ్ళకండి, సువార్త చెప్పాలి, పరిచయం చేయాలి, సంఘాలు కట్టాలి. కానీ బిఫోర్ దాట్ యు కమ్ అండ్ బి విత్ మీ, స్టాండ్ ఇన్ మై ప్రెజెన్స్. నాతో ఉండండి, నా సన్నిధిలో కనిపెట్టండి. పైనుండి శక్తి అంటే ఎవరి శక్తి? అది పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి, అప్పుడు అడుగు పెట్టండి. అది సీక్రెట్. థియాలజీ చదువుకోండి, పాటలు పాడడం నేర్చుకోండి, బాగా రాగాలు తీయండి, ప్రసంగాలు ఇలా చేయండి, ఇలా నిలబడండి. ఈ టెక్నిక్లు కాదు. సేవకులు మాకు టెక్నిక్స్ నేర్పిస్తారు. డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి, మైక్ ఇట్లా పట్టుకోవాలి, పాడే వాళ్ళకి ఇట్లా పాడాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి. ఇది కాదు. నీవు శక్తివంతమైనటువంటి రీతిగా నిలబడాలి. పాట పాడినా అది ఎలా ఉండాలంటే శక్తివంతంగా ఉండాలి. వాక్యం చెప్పినా శక్తివంతంగా ఉండాలి. కరెంటును ఎప్పుడు పట్టుకున్నది షాక్ కొడుతుంది. కరెంటు పగులు బాగున్నావు కానీ నైట్ 1 గంట పట్టుకుంటాను. 1 గంటకి తగ్గుద్దా? కూల్గా ఉంటుందా? చెప్పండి అమ్మా. కొట్టుడు ఒక కొట్టుడు. ఆ పవర్కి మించిన పవర్ పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోనండి, శక్తి పొందని చెప్పినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటంటే, దయచేసి ఒకసారి చూడండి. అదే అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 12వ వచనం అందరూ చదవండి. అప్పుడు వారు ఒలీవల వనమనే కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. తర్వాత వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అని ఒక లిస్ట్ చదివాడు. ఆ తర్వాత 14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తలైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. అది కావాలి. శక్తి పొందుకోవాలంటే మేడగదిలో పోండి, లాక్ చేసుకోండి, ప్రార్థన చేయండి. అది మళ్ళీ వివరిస్తా. వేరే అంశం ఒకటి ఉంది. అంటే ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, దేవుని ఆత్మ యొక్క అవసరతను గుర్తిస్తున్నావా?
శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని గుర్తిస్తున్నావా? అన్నా ఇది పెంతెకోస్తు బోధ. ఎవడు చెప్పాడు నీకు పెంతెకోస్తు బోధ? పెంతెకోస్తు బోధ చిచ్చించి చదువుబడి అపోస్తలుల మొదటి అధ్యాయం తీసి పక్కన పడాయి. అపోస్తల కార్యములు దానికి ఇంకో పేరు ఏంటంటే, ఇది ఇంగ్లీష్లో యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్స్ అంటారు. బట్ ఒక దైవజనుడు అంటాడు ఇది పరిశుద్ధాత్మని కార్యములు అంటాడు. యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాడు. ఎవరి కార్యాలు? ఇది పరిశుద్ధాత్మని కార్యములు. టోటల్గా చదవబడిన అధ్యాయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ లేకపోతే అందరూ డమ్మి. నువ్వు డమ్మి, నేను డమ్మే. అర్థమవుతుందా? అపోస్తల కార్యం అంటే అది వాస్తవంగా అది పరిశుద్ధాత్మని కార్యములు. ఆయన వచ్చాడు పెంతెకోస్తు రోజు. ఎందుకు వచ్చాడంటే ఊరికే రాలా. ప్రభు ఆజ్ఞకు వారు లోబడ్డారు. దీనిలై ప్రభు పాదాల చెంతలో అందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పక్కన వాడితో మాట్లాడుకోవడము, ఆ సెలతుకు ఇంకో దగ్గర ఆ టాయిలెట్ దగ్గర తిరుగుకోవడము, ఇవన్నీ చేయలే వాళ్ళు. అంటే ఒంటికి దొడ్డికి పోదురుగా చెప్పే మాట. కాలకృత్యాలు తీర్చుకోవాలా, కానీ ప్రార్థనలు ఏకమించాలా, ఏకమించి మొరపెట్టాలా. ఎక్క చేస్తే నాకెందుకు, నా మంచి కాదులే, ఎలా చేస్తే నాకెందుకు, ఆయన పెద్ద కాదులే. ఇది తత్వాలు మన. అది కాదండి. చెయ్యి కలపాలన్నట్టుగా మనం మనసు కలుపుకోవాలి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్న టైం వస్తుంది. పెంతెకోస్తు రోజున ఆ పరిశుద్ధాత్మ శక్తి బలం వచ్చినప్పుడు పలు రకాల భాషతో మాట్లాడాలి. సువార్త విన్నారు, పేతురు మాట్లాడగా 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. హల్లెలూయా. అక్కడ స్టార్ట్ అయింది సువార్త. విత్ పవర్, నాట్ విత్ వర్డ్స్. ఈ రోజంతా మనదేంటంటే అంత వర్డ్సే, బుస 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 మాటలు. వేర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్? దైవిక శక్తి కరువు అయిపోయింది. ఆఖరికి మాలాంటి సేవకులు ఏ స్థితికి వచ్చేసారంటే, మీలాంటి ప్రజలకు కమ్మటి కథలు చెప్పకపోతే రారు, పిట్టి కథలు చెప్పకపోతే రారు, గద్దిస్తుంటే ఎవడు రాడు, నువ్వు ఎక్కడన్నా బతుకురా నాయన, దేవుడు నిన్ను పరలోక రాజ్యం కూడా చెప్తా ఉండాలి వీళ్ళకి అని మారిపోయానండి. కల్పనా కథల తిరుకాలం వచ్చి ఉన్నది. పునాదులు కదిలిపోతున్నటువంటి దినాల మనం ఉన్నాం. ప్రజలు సంతోషపెట్టేవారుగా మారిపోయారు బోధకులు. నేను ఒకటి నేర్చుకున్నాను. నువ్వేమని అనుకో, నన్ను విమర్శించు, తిట్టు, ఐ హ్యావ్ టు స్పీక్ ద గాడ్స్ వర్డ్ ఓన్లీ. దేవుడు ఏ వాక్యం ఇస్తాడో అదే పలకడమే నేర్చుకోవాలి. ఈ మాట అంటే ఆక కోప, ఈ మా మాట అంటే ఈ తమ్ముడికి అన్న కోప, ఈయన ఉంటాడా పోతాడా, ఇవన్నీ నాకెందుకు? దేవుని వాక్యం తప్పైతే నాతో మాట్లాడంతే. నేనే కదా, ఏ సేవకుడితో మాట్లాడు. లాలన మాటలు, కళ్ళబొలి మాటలు, పిట్ట కథలు, కాలక్షేపంగా మాట్లాడేది ఈరోజు ప్రజలకు కావాలి. అందుకని ఈరోజు ప్రజల చెవులు ఏమైపోయారంటే దూರದ చెవులు, దేకాల మీకు చెవులు అక్కడికి గేకుతా ఉండే పని మాట. గేకము కొయ్యడమే. సర్జరీ జరగాలి. గుండు మీద గెంతే వస్తుంది, లోపల చీము ఇంకేముంటుంది, కుళ్ళిన స్థితి ఉంది, సర్జరీ చేయాలి. అది మాకు వద్దన్నా, సస్తావు, గీకుతా కూర్చుంటే సస్తావు. కొయ్యాలి. ఎందుకంటే వాక్యం అనేది 2 అంచెల వాడి గల ఖడ్గం కోస్తుందా, దువ్వుద్దా? అమ్మ దువ్వుద్దా? ఏమ్మా కోయాలి. కొయ్యబోతే కత్తే కాదు, ఇది వాక్యమే కాదు. 2 అంచెల వాడి గల ఖడ్గం ప్రాణ శరీరములు ఎముకల మూలు సహా విభజించినందుకు దూరేది. నాకేం తగలేదు వాక్యం అంటే వేస్తే ఈ బోధ. ఏదో కొలను తాకాలి. అది హెచ్చరికో, బుద్ధో, ఆదరణో, గద్దింపో ఏదో రావాలి కదా. బండలు, నా వాక్యము బండలు పగలగొట్టు సుత్తే వంటిది.
రాళ్ళను పగలగొట్టాలండి, రాతి గుండె పగలాలండి. ఎట్లా పగులుతుందంటే పెంతెకోస్తు పండుగ అనుభవం రావాలి. దైవిక శక్తి, శక్తి 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 శక్తి. ఎవరి శక్తి అది? నీ శక్తి కాదు, ధనశక్తి కాదు, నాలెడ్జ్ లోక సంబంధమైన శక్తి కాదు. కేవలం ఇది దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చే శక్తిని పొందుకుంటే తప్ప మీరు నాకు సాక్షులుగా చెప్పండి ఉండలేరు. మీ వల్ల కాదు. సాక్షులు అంటే మైక్ పెట్టుకొని రెండు మాటలు చెప్పేది కాదు. సాక్ష్యం హత సాక్షులు అవుతారన్నాడు. చాలాసార్లు చెప్పారు. గ్రీక్లో నాకు సాక్షులు అయిందనే మాట హత సాక్షులు అయి ఉంటారు అని అనేసాయి. అంటే ఈవెన్ నీ ప్రాణం పోగొట్టుకునేంత ఇదిగా నువ్వు నిలబడతావు ఆత్మశక్తి పొంది, లేకపోతే పారిపోతావు. పారిపోతారు. మాకు ఏ సోదు ఏమొద్దు. పేతురు కూడా అన్నవాడే కదా. ఏం చెప్పాడు? ఆ చిన్నది వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే యేసు నాకెవరో తెలియదని 3 సార్లు బొంకినాడు, అబద్ధం చెప్పాడు. వై? నో పవర్. శక్తి లేని పేతురు. దేవుడు ప్రభు ఆ పేతురు వినయా, సంఘం నీ కడతాను, నీ ప్రత్యక్షత కడతాను అన్నాడు. కానీ ప్రభు విడిచిపెట్ల. పెంతెకోస్తు పండుగ దినమున ఆ ప్రార్థన వాళ్ళ పేతురు కూడా ఉన్నాడు కదా. పవర్ఫుల్ చార్జ్ అయిపోయాడు, ఎనర్జెటిక్ గా మాట్లాడాడు. హే ఇశ్రాయేలారా, మీరు సిలువేసేసే మెస్సియా దేవుడు అని కేకలిస్తే చెప్పే కత్తి అని చెప్పే కదా, వారు గుచ్చబడి. ఎవరు వినేవాళ్ళు ఏం చెప్పబడ్డారు? అంటే పొడవబడ్డారు. కింద పొడవబడ్డారు. పొడిసి వాక్యం పొడుస్తుంది. వాక్యం నీకు పొడవని వాక్యం అంటే అక్కడ పోయి కూర్చుంటే వాళ్ళు కంపగా మాట చెప్తారు, నీ దగ్గర 2 రూపాయలు తీసుకుని పోయి దీవిస్తారు. నేను అది వద్దు. మనకి మీరు నిజంగా పరలోక రోజు చేరాలంటే వాక్యం అనే 2 వాడిగల ఖడ్గతులు కొయ్యబడాలి, పొడవబడాలి, గుచ్చబడాలి. అందుకే వాడు కేకలు పెట్టాడు, అయ్యల్లారా అపోస్తలులారా మేమేమి చేస్తాము, మేమేం చేయాలి? ఈరోజు వాళ్ళ కేకలు నిలబడతారు. ఎక్కడన్నా సంఘాల్లో మీటింగ్స్లో కేకలు ఉన్నాయా? అవి లేవు. మాకు ఉద్యోగాలు ఎడుతాయి, ఏం చేయాలా? పెళ్లి కావాలా, ఏం చేయాలా? వ్యాపారం లాభదాయకంగా ఉండాలి, ఏం చేయాలా? అమెరికాకి పోవాలా, జర్మనీకి పోవాలా, ఏం చేయాలా? అబ్బబ్బబ్బబ్బా, సేవకులందరూ దానికే ఉంది. మేము జర్మనీ లండన్లో పంపించడానికి, మీకు పెళ్లి చేయడానికి చెప్పండి, ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసమే. తప్ప నన్ను ప్రార్థన చేయాలి. కానీ మెయిన్ కాజ్, ముఖ్యమైన కారణం ఏది ఉండాలంటే అది మీ ఆత్మీయ జీవితంలోకి చెందిన అక్కరగా ఉండాలి. వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ నీడ్? నీ ఆత్మీయ అవసరం ఏంటి ఈరోజు? కాబట్టి పిల్లలు గమనించండి, ఈ సమయంలో ఈ వాక్యాలన్నీ మీరు జాగ్రత్తగా విని గ్రహించగలిగితే ఒక విషయం తేలుతుంది. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పవర్, పరిశుద్ధాత్మ బలము మీ జీవితంలో వచ్చి ఒక ఎనర్జెటిక్ పవర్గా పనిచేయాలి. ఒక ఎనర్జెటిక్ పవర్గా చేయాలి. నేను ఆత్మ ఉన్నాడు, ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగించబడ్డాడు వరముగా, కరెక్ట్. నూతన సభని కలిగింది. కానీ 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 ఆయన ఏం చేస్తున్నాను? నీలో పరిశుద్ధాత్మ వచ్చాడు, మారాను, నూతన సభ వచ్చింది, ఇది అనుభవం, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఆయన ద్వారా నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా జీవించగలుగుతున్నావు? మాకు తెలియదన్నా, మాకేం తెలుసు, ఏం తెలుసు మాకు అనుకుంటున్నారు కొంతమంది. నో, తెలుసుకోండి. తెలుసుకున్న మీరు ఆ దైవిక శక్తి లోకంలో అనేక మంది జీవితాల యొక్క క్షేమం కొరకు, మేలు కొరకు విడుదల చేయండి. ఆ రోజున ఏం జరుగుతుందో తెలుసా? ఇది చెప్పి ముగిస్తాను. దయ్యాలు కేకలేసి పారిపోతాయి. హల్లెలూయా. అయ్యా నేను పాపిని, దొల్లుతారు, ఏడుస్తారు. రోగాలు పారిపోతాయి. ఎన్నో జరుగుతాయి.
అవి జరగాలి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ మిరకల్స్ ఇన్ అవర్ మినిస్ట్రీస్? ఉందా? ఆశ ఉందా? లేవండి మనకి ఈరోజు. అవి అప్పుడు లేని ఇప్పుడు జరగలేనా మామూలుగా? మరి దయ్యం బట్టి ప్రార్థన చేయాలంటేనే మాకు కాదన్నా, మీరు చేయండి అన్నా, ఇంకోటి చేయండి అన్నా. అరే ఏంది ఇది? ఏంటిది? ఇది బలహీన సంఘము, బలహీన విశ్వాసిక తత్వం అది. బట్ దైవిక శక్తిని పొందినట్లయితే యూ విల్ బి డిఫరెంట్ పర్సన్. ప్రత్యేక వ్యక్తిగా మారుతావు. మారాలంటే మారండి. రక్షణ బాగా ఇచ్చాడనా యేసు ప్రభులో ఆత్మ నాలో ఉన్నాళ్లే, ఏదో కొంత ఉన్నాడు పక్కన సాల్లే సలామణి అయిపోతాడంటే మీ ఇష్టం. అది ప్రార్థన చేసుకుందాం. రాబోయే దినాల్లో అసలైనటువంటి కొన్ని విషయాలు, శక్తి పొందేదానికి తగినటువంటి మార్గాలు తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మౌనంగా మీరు ప్రార్థన చేయండి. నీ ఆశ ఏంటి? శక్తి గల విశ్వాసగా జీవించాలని ఆశపడుతున్నావా? క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే పైన శక్తి పొందాలి అనే విషయం తెలుసుకుంటే దానికి లోబడతావా? వేచి ఉంటావా? ప్రార్థన ఆసక్తి కలిగి బ్రతుకుతావా? పది దినాలు చేశారు ప్రార్థన కంటిన్యూగా. మనకు 5 సాయంత్రాలే చాలా గొప్పగా అయిపోయినాయి. ఆశ లేదు. శక్తి పొందుకోవాలి. కనీసం ప్రభు దగ్గర ఒప్పుకుంటారా? ప్రభు నేను ఐఎమ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్ బిలీవరే బట్ నో పవర్. పవర్లెస్ పర్సన్గా, శక్తిహీనమైన వ్యక్తిగానే ఉన్నాను ప్రభు, ఒప్పుకుందామా కాసేపు? ఆశ ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ప్రభుత్వం కనిపెట్టి నేర్చుకోండి. లార్డ్ ఫిల్ మీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ నీలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ నీ పైన ఉండాలి. నీ మీదికి వచ్చినప్పుడు మీలో ఉన్నాడు, కానీ మీ మీదికి వస్తే పవర్ఫుల్గా ఛార్జింగ్ చేయబడి మీలో నుంచి ఆ యొక్క పవర్ ఎనర్జీగా అనేక మంది రోగులు తాగుతుంది, దయ్యాలు పారదోలుతుంది, నశించే వారిని రక్షిస్తుంది, సంఘానికి ఉద్యోగం కలుగుతుంది. ఇప్పుడు మనం ఏమైపోయినామంటే ఆ శక్తికి దూరంగా ఉన్నాం, గ్రహింపు లేని వారికి ఉన్నాం. ప్రార్థన చేసుకోండి. ప్రభు ఆశ, ప్రభు నేను ఒక శక్తివంతమైన విశ్వాసగా, నీ కుమారుడిగా, శక్తివంతమైన కుమార్తెకి జీవించి ఆశపడతానని చిన్న ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉండదు దయచేసి. ప్రభు బిడ్డ వేయింటే ప్రేమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాలు దర్శించి మాతో మాట్లాడడానికి ఇష్టపడి మీరు ఇచ్చిన ప్రతి లేఖనం యొక్క వెలుగు ప్రత్యక్షతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య వెలుగులో ఎందరూ మీ స్వరములకు లోబడి అయ్యా నేను శక్తిహీనురాలను, ప్రభువా నేను శక్తిహీనుడిని, నన్ను నేను మభ్యపెట్టుకుంటూ సంతృప్తి కలిగి జీవిస్తున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిగా నేను ఉన్నానని ఒప్పుకుంటున్నారో వారిని దయతో మీరు దర్శించి రాబోయే దినాల్లో ప్రతి విశ్వాసి శక్తివంతమైన మీ బిడ్డలుగా, దాసులుగా సేవలో సాగుటకు సహాయం చేయండి. దేవా శక్తి లేని మా బ్రతుకు నుంచి మాకు విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో తండ్రి, అయోగ్యంగా జీవిస్తే మేము బలహీనమే అని కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మీరు అనేక మంది రోగులు బలహీనైనారు అని చెప్పబడుతున్న మాటలో మేము శక్తిహీనులుగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం. ప్రభువా క్షమించండి. శక్తి గల వారికి ఆ స్వభావం, బలహీన స్వభావం, రోగాల స్వభావం ఉండదని ఎరిగిన వారమై ఆత్మికంగా మేము బలం పొందుకొని జీవించే కృపను మీరు దయచేయని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఇచ్చిన ఈ మాటలు విన్న మేమే కాదు, లైవ్లో విన్న వాళ్ళలో కార్యం జరిగించండి, వినబోయే వాళ్ళలో కూడా మీరు కార్యం జరిగించండి.
సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో మార్పు తీసుకురండి. గొప్ప కార్యము జరిగించి మహిమ పొందండి. ఈ సమయంలో యోగ్యముగా రొట్టెల పాత్ర చేయబెట్టుకోమని సిద్ధపరచమని, పరిచయం చేసి మీ బిడ్డ బలపరచమని ఈ రక్త ప్రోక్షణ అప్పగిస్తూ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.